సాయిరామ్. మనం గుడ్డు పులుసు కావాల్సిన పదార్థాలు చూద్దాం. గుడ్లు 9, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఉల్లిపాయలు తగినన్ని, పచ్చిమిరపకాయలు ఒక 5, 6, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్. బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయంగానే తగినంత ఉప్పు కూడా, కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకొని దోరగా వేగాలి ఉల్లిపాయలు. అప్పుడు గుడ్డు పులుసుకి టేస్ట్ వస్తుంది. వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని కొద్దిసేపు అలా వేయించుకొని గుడ్లు వేసుకోవాలి. గుడ్లు కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, చింతపండు అన్నీ పట్టాలి కదా, కొంచెం పట్టేటట్టు మనం ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 2 minutes అలా వేయించుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకనివ్వాలి. చింతపండు రసం తీసుకొని గిన్నెలో వడగట్టుకొని పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉడకబెట్టాలి. దగ్గర పడుతుందనంగా చింతపండు రసం వేసుకొని బాగా దగ్గరికి రానివ్వాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని దగ్గరికి రానిచ్చుకోవాలి. పులుసు గుజ్జు గుజ్జుగా దగ్గరికి రానివ్వాలి. ఒక 5 minutes హైలో పెట్టి దగ్గరికి రానిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఉడకనిచ్చిన తర్వాత 2 minutes కట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుడ్డు పులుసు రెడీ అవుతుంది. సర్వ్ చేసుకోవడమే.